ప్రభుత్వం పులివెందుల మీద కక్ష రాజకీయాలు చేస్తుందని మాజీ ఎంపీ తులసిరెడ్డి మండిపడ్డారు. పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలకు 50 ఎంబీబీఎస్ సీట్లు కేటాయిస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ 2014 ఆగస్టులో లెటర్ ఆఫ్ పర్మిషన్ ఇచ్చిందన్నారు. కానీ కూటమి ప్రభుత్వం ఆ 50 ఎంబీబీఎస్ సీట్లు వద్దంటూ 2024 సెప్టెంబర్ 10న నేషనల్ మెడికల్ కమిషన్ కు లేఖ రాసిందని గుర్తు చేశారు. దీంతో నేషనల్ మెడికల్ కమిషన్ కేటాయించిన ఎంబీబీఎస్ సీట్లను ఉపసంహరించుకుందని చెప్పింది. కూటమి ప్రభుత్వం నిర్వాహకం వల్ల 200 ఎంబీబీఎస్ సీట్లను పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాల కోల్పోయిందని తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం పులివెందుల మీద కక్ష కట్టడం అనేది చాలా దురదృష్టకరం, చాలా శోచనీయం. నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలకు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 50 ఎంబీబీఎస్ సీట్లు కేటాయిస్తూ 2024 ఆగస్టు 16న లెటర్ ఆఫ్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు కూటమి ప్రభుత్వం 2024 సెప్టెంబర్ 10న నేషనల్ మెడికల్ కమిషన్కు ఒక లేఖ రాసింది, ఈ సీట్లు మాకు వద్దు అని. ఆ లేఖ ఆధారంగా నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు 50 ఎంబీబీఎస్ సీట్లు ఉపసంహరించుకున్నారు పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాల. ఆ విధంగా 2024-25 విద్యా సంవత్సరానికి పులివెందుల మెడికల్ కళాశాల 50 ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయింది. ఈ సంవత్సరం 2025-26కు మరొక 150 ఎంబీబీఎస్ సీట్లు కోల్పోవడం జరిగింది. మొత్తంగా కూటమి ప్రభుత్వం నిర్వాహకం వలన 200 ఎంబీబీఎస్ సీట్లు పులివెందులకు